BR న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదల గ్రామంలో పల్లెపాగ పూర్ణచంద్రరావు గారు 1000 కేజీల కెపాసిటీ గల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్స్ని ఏర్పాటు చేశారు. ఈ యూనిట్స్ రైతుకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుందని, రైతులు పండించిన పంటను టమాటా, యాపిల్, ద్రాక్ష, మామిడి ఇలాంటి పంటకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఆ పంటను సోలార్ డీహైడ్రేషన్ యూనిట్స్లో నిల్వ ఉంచి డ్రై ఫ్రూట్స్గా తయారు చేసే విధంగా ఈ యూనిట్స్ పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలార్ డీహైడ్రేషన్ ట్రైనర్ కె బాలచంద్ర గారు, సమ్మూనటి ప్రైవేట్ లిమిటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ షేక్ షఫీ, స్టేట్ హెడ్ సమ్యూనటి ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ మల్లికార్జునరావు, పి ప్రేమ్ కుమార్ మరియు రైతులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు బాలచంద్ర. ఇవాళ మనం మార్టూరు గ్రామంలోనే ఇక్కడ సోలార్ డిహైడ్రేషన్ పూర్ణచంద్రరావు గారు పెట్టినటువంటి PPR ఆగ్రో ఫార్మ్స్ దగ్గర మనం ఉన్నాము. యాక్చువల్గా నేను వచ్చేసి ఆల్ ఓవర్ స్టేట్స్, ఒక 4 స్టేట్స్లో నేను సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఇవాళకి ఒక 2000 మందికి నేను ట్రైనింగ్ చేస్తుంటాను. ఇది మెయిన్ కారణం ఏంటంటే, ఇవాళ రైతు పండించే పంటలో పోస్ట్ హార్వెస్టింగ్లో ఉన్నటువంటి వేస్టేజ్ని యూటిలైజ్ చేసి దీనిలో రైతుకి అటు నష్టం లేకుండా ఇటు వచ్చేసి అన్ఎంప్లాయ్గా చాలామంది ఏంటంటే చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒక ఉపాధి కల్పించే విధంగా, ఇంకోటి ఏంటంటే రైతు ఏంటంటే ఒక్కసారిగా పంట అది పాడైపోయినప్పుడు దాన్ని ఎలా చేయాలని థర్డ్ ప్రాసెస్లోకి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందని నేను దీని మీద 2019లో రావడం జరిగింది. అక్కడి నుంచి ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటూ అన్నిటిలో నేను ఈ ఓవర్కమ్ చేసుకుంటూ అన్నీ సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, రైతుల్ని ఆదుకోవాలి, రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇవాళ వర్కర్స్ పని లేకుండా వీళ్ళందరికీ ఒక ఉపాధి కలగాలంటే ఇలాంటి యూనిట్స్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ఇవాళ ప్రపంచానికి కూడా ఫుడ్ అవసరము, అది మన ఇండియా నుంచి ఎక్కువ మనం పంపించాలంటే ఇలాంటి ఒక ప్రాసెస్ చేయాలని చెప్పి కారణంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు ఒక హైవే కాంట్రాక్టర్గా ఉన్న క్రమంలో ఒక రైతు మాటలు అతన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయని చెప్పి నాతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో నేను గైడ్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నాడు. అతని మాటల్లో ఇవాళ మనం తెలుసు. హైవే రోడ్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. అయితే నేను రైతులను కలిసినప్పుడు ఆయన చెప్తున్నారు, ఈ భూములన్నీ అమ్మేసుకుంటే పంట పండిస్తారు, ఏం దీన్ని బ్రతకాలి. నిజమేనండి, రైతు కష్టపడి పని చేసినప్పుడే కదా, రైతు పండించిన పంటే కదా మనకు కావాల్సింది. అయితే ఆ పంట సరైన రేటు రావట్లేదు. ఆ పంట లేకపోవటం వల్ల, ఆ రేటు లేకపోవటం వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనేది నేను ఆలోచన చేసి, నేను ఎలాగైనా సరే ఈ ఆహారం విషయంలో చొరవ తీసుకోవాలని ఆలోచన చేసి అప్పుడు బాలచంద్ర గారిని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు నేను ఈ సోలార్ డిహైడ్రేషన్ ప్రయత్నం చేశాను. దీనివల్ల అనేక మంది రైతులకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.